నాట్ ఓన్లీ ఈవీఎంస్ మీద చాలామంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి దశ మనకు రుజువులు లేవు, నిరూపించే పరిస్థితులు లేవు కాబట్టి వీఆర్ నాట్ కామెంటింగ్. దాని మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, మరి మన ట్విట్టర్ అధినేత ఆయన ట్వీట్ చేశాడు, చాలామంది మాట్లాడుతున్నారు. అది ఒక డిబేటింగ్ పాయింట్. దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది కూడా. ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమంటే మేము వేసిన ఓట్లు ఏమవుతున్నాయి అంటున్నారు. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. సార్, నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్కి పనిచేయండి? ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా. అంటే మీ కొరకే కాదు, ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కొడతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేము కదా, వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు. ఏమంటారు? ఎవరు చెప్పబెట్టుకున్నా ఉంది, అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా. ప్రారంభోత్సవం చేసినటువంటివన్నీ కూడా మేము అఫీషియల్గా మంత్రులు వచ్చి చెప్పాను కదా, నేను మీకు ఆ రోజు చెప్పాను కదా. మేము ప్రారంభోత్సవం చేయకముందు, మేము మా ప్రారంభోత్సవానికన్నా ఒక నెల 2 నెలలకు ముందే ఒక 3-man కమిటీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేశాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. మేధావి, మోస్ట్ సీనియర్ అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ అని మనవి చేస్తున్నాం. ఏ విధమైన తప్పిదము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదని మనవి చేస్తున్నాం. ఒకే ఒక్క తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అదేమిటంటే 2022లో పూర్తి చేస్తామని మాట మేము తొందరపడి మాట్లాడాం. ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అని అనుకోకుండా అది ఒక్కటే మేము మాట్లాడినటువంటి మాట. తర్వాత స్టడీ చేశాం. స్టడీ చేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా. ఇది సాక్షాత్తు ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినా మీరు చేసిన విధ్వంసం వలన మేము పూర్తి చేయలేకపోయాము. మీరు చేసిన విధ్వంసం వలనే మీరు ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు. నేను మనవి చేస్తున్నా. తప్పిదమని ఒప్పుకోండి, సగర్వంగా ఒప్పుకొని పొరపాటు జరిగిందని చెప్పండి. ఆ రోజు కూడా మీరు చేసింది ఒకటే, 2018కి పూర్తి చేయాలి అనేటువంటి ఆతృతతో మీరు తప్పు చేశారు.